పోలవరం జిల్లా టేకుల బోర్లో దారుణం జరిగింది. భర్త వేధింపులు తాళలేక నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆసుపత్రికి తీసుకువచ్చేలోపే సంధ్య మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే భర్త అఖిల్ వేధింపుల వల్లే సంధ్య ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అఖిల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అఖిల్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకి కారణం బొడ్డు అఖిల్. ఆ బొడ్డు అఖిల్ తరచు తాగొచ్చి గత 3 నెలల నుండి చాలా చిత్రహింసలు పెడతా ఉన్నాడు. చెల్లి 2-3 సార్లు చెప్పిన మేము మందలిచ్చాము. మందలిస్తే మా చెల్లి వాళ్ళ నాన్నని చంపేస్తానని కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఈ అఖిల్ అనే వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని క్షుణ్ణంగా విచారించి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఘటనపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి, ఏదైతే భర్త వేధింపులు తాళలేకే నిండు గర్భిణి ఇంట్లోనే ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి హరీష్? ఈ సంఘటన ఏజెన్సీ పోలవరం జిల్లా కోనవరం మండలం టేకుల బోర్డులో చోటు చేసుకుంది. నిండు గర్భిణి 8 నెలల గర్భిణి భార్య భర్త వేధింపులు రెగ్యులర్ ఇప్పటికప్పుడు భర్త వేధించడానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉరివేసుకుని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు భర్త అనేక రకాలుగా ఆవిడ వేధించడంతో ఈ దారుణానికి పాల్పడిందని, ఈ అగత్యానికి పాల్పడిందని చెప్తున్నారు. ఈ సంఘటన పాల్పడిన వెంటనే హుటాహుటిన బంధువులు వెంటనే రెస్పాండ్ ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చనిపోయినట్టు చెప్పారు. ముఖ్యంగా సంధ్య చనిపోవటానికి కారణం భర్త అఖిలేనని, ఆయన వేధింపులు తట్టుకోలేక ఎప్పటికప్పుడు భర్త మారతాడేమోనని ఆలోచిస్తే చాలా రోజులు ఎదురు చూసినా సరే, గర్భిణిగా ఉన్నా సరే ఈ వేధింపులు ఆగపోవడంతో తట్టుకోలేక ఈ ఆత్మహత్యకు పాల్పడిందని ఎవరు ఆవేదన అయితే బంధువులు వ్యక్తం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అఖిల్ని, ఎవరైతే సంధ్య భర్త ఉన్నాడో అఖిల్ని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ కేసు నమోదైంది. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.